లెజెండ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ 4 విజేతగా మెట్రో క్రికెట్ క్లబ్ కాకినాడ నిలిచింది. శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో క్రికెట్ మైదానంలో జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీరాజు హాజరై విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమహేంద్రవరం సాంస్కృతిక రాజధాని కాకుండా క్రీడల్లో కూడా మంచి పేరు ఉందని అన్నారు. లెజెండ్ కప్ నిర్వాహకులు బాలాజీ, జయకృష్ణ, కొండవీటి ప్రభాకర్, శ్రీనివాస్ చౌదరిలు గత 4 సీజన్లుగా నిరాటకంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారని అభినందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మంగళగిరి, కడప, రాజమండ్రిలో 3 క్రికెట్ స్టేడియాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. ఏసీఏ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో 6 ఎకరాల్లో ఉమెన్స్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 48 కోట్లతో విఎల్ పురం లారీ స్టాండ్ వద్ద మల్టిపుల్ స్టేడియం ఏర్పాటు చేస్తామని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని విజేతగా నిలవాలని సూచించారు. So what a finish from Metro, what a batting. Finally, Metro are the champions of 2025 Legends Cup Season 4. Brilliant batting by Lakshmikant in the last over. So bat. That's in the air. That might be a catch. What a catch. 6, huh? Oh, that was a 6. Runs required. Oh, again, that was a stump. That was a stump. Oh, that's in the air. This is another chance. Last year hero. Oh, Satish, what a catch. What a catch. He is the hero of the last year. Picking up a great catch. Coming back for the second. Chance of a run out here. Chance of a run out. What a thing is happening here. Whoa, that was a mystery game here is happening. Brilliant fielding by everyone. What is... Oh, what a ball! What a ball! Oh, chance of a sub out here. I think just 8 balls, 12 runs required. What a match is going on. What a brilliant bowling. What a brilliant bowling. Third ball. What a match is going on. What is things are happening. The Metro. Again slow ball. Misfield from the keeper, but ball don't go. Last over, 12 runs required. What a match is going on. Who is going to bowl the last over of this match? This biggest final, Legends Cup 2025 Season 4. మన లెజెండ్స్ కప్ సీజన్ 2025 ఫైనల్ మ్యాచ్ ఈరోజు మనం చూసాం. మరి ఫైనల్ మ్యాచ్ లో కాకినాడ మెట్రో సిసి విజయం సాధించడం జరిగింది. లెజెండ్ కప్ సీజన్ 2025 విజయ బహుమతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ రాష్ట్ర
మీరు ఆడండి. ఈసారి 6th సీజన్ ఏదో ఉంటే పుష్కరాల టైంలో పెట్టు. ఆట పుణ్యం రెండు అయిపోతాయి. రెండు కూడా చేసి వెళ్ళేటట్లు కూడా చెయ్యాలని మా ఆర్గనైజేషన్ కి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు కొనసాగించాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. మొత్తం 27 మ్యాచెస్. సో సాయిరామ్ మనందరికి తెలిసిందే ఒక ప్యానెల్ ఎంపైర్. సో మంచి సాయిరామ్ కి. సో దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ టీమ్. థ్యాంక్స్ టు సాయిరామ్ అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మురళీ గారు అడక్ కమిటీ మెంబర్ 53 years అండి మురళన్నకి. 53 years. నెక్స్ట్ కమింగ్ టు ది బెస్ట్. 59 వచ్చాక రిటైర్మెంట్ మీరు వదిలేయండి మా చాలా మంచి మ్యాచ్ జరిగింది. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ దాకా వచ్చింది మ్యాచ్. కూర్చొని నిలబెట్టినట్టే ఉన్నారు. కప్పు కనపడట్లేదు. ఒకసారి చేతిలో కొద్దిగా కిందకి పెట్టండి. కప్పు కనపడదు. చెయ్యి అడ్డు వచ్చేస్తుంది సార్. ఇలా చూడండి సార్. తీసుకోండి సార్. కప్పు తీసుకోండి. కప్పు తీసుకోండి. అలాగే తీసుకుని స్లోగా మన ఇండియన్ క్రికెటర్ అయినటువంటి ఎంఎస్కే ప్రసాద్ గారు కూడా విచ్చేయడం జరిగింది. ఆయన చేతుల మీదుగా అదేవిధంగా కందులు దుర్గేష్ గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు ఆ రోజు వచ్చి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఆ టోర్నమెంట్ గత 3 నెలలుగా శని ఆదివారాల్లో అంటే వీకెండ్స్ లో ఆ మ్యాచ్లు మనం నిర్వహించుకున్నాం. గత వారం 4 క్వార్టర్ ఫైనల్స్, అదేవిధంగా పోయిన సండే 2 సెమీఫైనల్స్. ఈ వారం చాలా బాగా జరిగింది. కాబట్టి మరి ఈ టోర్నమెంట్ సంబంధించి నిర్వహణ సంబంధించి అన్ని రంగాల్లో పరిపూర్ణమైనటువంటి అవగాహనతో ఏ కార్యక్రమంలో వారు పాల్గొన్నా దానికి అనుగుణమైనటువంటి ఆలోచనతో వారు ముందుకు వెళుతున్నట్లుగా మనకి ఇస్తూ ఉంది. ఈవేళ కూటమి ప్రభుత్వం అంటే ఒక అభివృద్ధి నగరానికి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి అనేక అంశాలని వారు మన ముందు ఉంచారు. చాలా ఆనందించదగ్గ అంశం. క్రికెట్కి సంబంధించి కానీ, మల్టిపుల్ స్టేడియంకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఈ నగరానికి చాలా కాలం నుంచి వారి ముందు మాట్లాడుతూ, మన రాజమండ్రి అనేది కళలకి కాణాచి అంటాం, కానీ స్పోర్ట్స్ కూడా అంతే. ఇక్కడేదో ఫ్లడ్ లైట్కు సంబంధించినటువంటి అనేకమైన అంశాలని పెద్ద పెద్ద ప్లేయర్స్ని తీసుకొచ్చి చాలా ప్రముఖమైనటువంటి కుటుంబాలు రాజమండ్రిలో ఆడించేవారని. అది ఎప్పుడో 50 సంవత్సరాల కిందట, 40 సంవత్సరాల కిందట. అలాంటి హిస్టరీ ఉన్నటువంటి నగరానికి మరలా ఆ విధమైనటువంటి శోభను తీసుకురావాలని వారు మన ముందు ఉంచారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ అంశాలనైతే ప్రజల కోసం ప్రయత్నం చేస్తుందో దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అనుగుణంగా ఖేలో ఇండియా అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు. ఇది ఆల్రెడీ డిపిఆర్ స్టేజ్లో ఉందని, ఇక్కడ ఒక ప్రముఖమైనటువంటి మాజీ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, ఎంపీగా ఉండడం, అనేక మంది మంత్రులతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో వీరి యొక్క ఇనిషియేషన్, అలానే వారి యొక్క తోడ్పాటు తప్పకుండా మన నగరానికి మంచి జరుగుద్ది. మంచి ఆలోచన ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. అలానే మీరు
40 సంవత్సరాలు దాటిన తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డబ్బు విషయం అనే దాన్ని ప్రస్తావించారు. మనం ఏ కార్యక్రమం చేసినా డబ్బు అనేది ప్రధానం, కానీ పని చేస్తే డబ్బు వస్తుంది. ఇది నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో చెప్తూ ఉంటారు. ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది ఆ సంస్థ స్థాపించి. అది అన్డివైడ్ అయినటువంటి ఒక సంస్థ. అది ఏర్పాటు చేసిన తర్వాత అది ఎక్కడా కూడా బ్రేక్ కాలేదు. కొన్ని సంస్థలు పుట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులతో డివైడ్ అవుతూ ఉంటాయి. అలానే ఈ సంస్థ ఎవరు స్థాపించారు? మన సార్ కంగ్రాచులేషన్స్. మన సోము వీర్రాజు గారు రీసెంట్గా ఆయనకి ఎమ్మెల్సీ వచ్చింది. సో 2వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం ఉంది. సో మా టీం అందరి తరఫున కంగ్రాచులేషన్స్ సార్. సార్ థ్యాంక్ యూ. ఇనాగ్రేషన్ రోజు వచ్చారు, మళ్ళీ మాట తప్పకుండా ఫైనల్ రోజు వచ్చారు. సో మచ్. కరెక్ట్గా ఇది 4th సీజన్. కరెక్ట్గా 4 years బ్యాక్ ఇది 40 years దాటిన వాళ్ళ గురించి డిజైన్ చేసిన టోర్నమెంట్ ఇది. సో జనరల్గా ఒక 25-30 తర్వాత కొంతమంది ఆడడం మానేస్తారు. ఆటోమేటిక్గా ఫిట్నెస్ లెవెల్స్ అన్ని కూడా కోల్పోతారు వాళ్ళు. సో ఈ 40 అన్నది మళ్ళీ రీస్టార్ట్, సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఫిట్గా ఉండాలని, మళ్ళీ మంచి క్రికెట్ ఆడాలని, ఇంకా హెల్తీగా ఉండాలని స్టార్ట్ చేసాం. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సీజన్ 1లో 6 టీమ్స్ వచ్చాయి. తర్వాత సీజన్ 2, 3లో 8 టీమ్స్ ఆడాయి. ఇప్పుడు 10 టీమ్స్ వచ్చాయి. ఈ 10 టీమ్స్లో కూడా ఏపీ తెలంగాణ నుంచి రంజీ ప్లేయర్స్ కూడా చాలా మంది వచ్చి ఆడారు. సో ఈ ఈవెంట్ చాలా పెద్ద సక్సెస్ అయింది. అక్రాస్ ఏపీ తెలంగాణలో దీని గురించి మాట్లాడుతున్నారు. రాజమండ్రి చాలా మంది ఫ్లైట్స్ లో కూడా, లేకపోతే ట్రైన్స్, వీళ్ళంతా కూడా చాలా మంది వచ్చి ఆడారు. మంచి కిషన్, కొండవీటి ప్రభాకర్, ఇంకో వ్యక్తి ఎక్కడ లేరు, శ్రీనివాస్ చౌదరి. సో ఈవెంట్ పెద్ద స్పాన్సర్స్ కూడా లేరు. మీరు నలుగురం కలిసి కాంట్రిబ్యూట్ చేసే ఈవెంట్ ఇది. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ 3 years కూడా మేము దీన్ని ఫ్రీగా చేసాం. 1 రూపీ కూడా ప్లేయర్ దగ్గర నుంచి తీసుకోలేదు, టీం దగ్గర కూడా ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోలేదు. సక్సెస్ఫుల్గా మనం చేస్తూ వచ్చాం. బట్ మనకి గ్రౌండ్ కూడా కొంచెం పే చేయాలి కాబట్టి ఈ 4th year మటుకు ఒక 5,000 పెట్టాం. బట్ ఫస్ట్ 3 years ఇట్స్ ఫ్రీ టోర్నమెంట్. సో ఇందులో పార్టిసిపేట్, థ్యాంక్ యూ. ఇందులో పార్టీ నుంచి కూడా అలాగే సాయిరామ్ మంచి ఎంపైరింగ్ చేశారు, వాళ్ళ టీంకి కూడా థ్యాంక్ యూ. అండ్ కొంతమంది రాజు, డేవిడ్, ఇంకా చాలామంది సపోర్టర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు. సీజన్ 5 కూడా చేస్తాం, ఇంకా గ్రాండ్గా చేస్తాం. బట్ ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం అనేది వీ డోంట్ నో. చిన్న అడ్డంకులు ఉన్నాయి, అభ్యంతరాలు కూడా చాలా జరిగినాయి. 100 మందిలో 1-2 సపోర్ట్ చేయకపోవచ్చు. బట్ స్టిల్ అడ్డంకులన్నీ ఎదుర్కొని ఇంకా బాగా, ఇంకా గ్రాండ్గా రాజమండ్రిలో ఏపీ తెలంగాణ నుంచి అన్ని టీమ్స్ ఇక్కడ వచ్చి ఆడేలాగా ప్లాన్ చేస్తాం. 2025 4th సీజన్ ఆర్గనైజర్స్ జై కిషన్, సోదరులు జై కిషన్ గారు, బాలాజీ గారు, నాని గారు, చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, విచ్చేసిన శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారికి, మీడియా వారికి నమస్కరించుకుంటూ, రన్నర్స్ ఎదురు ఉన్నట్లున్నారు. రాజమహేంద్రవరం స్పోర్ట్స్ హబ్ కింద అందరూ కూడా పరిగణిస్తారు. ఆ పొటెన్షియాలిటీ కూడా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగల కెపాసిటీ కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ప్రతిసారి ఆలోచిస్తా ఉన్నాం కానీ ఏదో ఒక కారణంతో ఆలోచన వెనక్కి వెళ్తా ఉంది. ఈసారి చాలా గట్టి సంకల్పంతో ఉన్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫస్ట్ ప్రయారిటీ మంగళగిరి ఇంటర్నేషనల్ స్టేడియం ఫస్ట్ ప్రయారిటీ క్లియర్ అవుతా ఉంది. సెకండ్ ప్రయారిటీ కడపలోని చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి, క్లియర్ అవుతా ఉంది. థర్డ్ ప్రయారిటీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్టేడియం రాజమహేంద్రవరంలో కట్టబోతా ఉన్నారు. అలాగే 6 acres తోటి ఏసీఐ వారు ఒక విమెన్ అకాడమీని కూడా వారి సొంత ఖర్చులతో 6 acres లో కూడా విమెన్ స్పోర్ట్స్ అకాడమీ కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. అదృష్టం ఏంటంటే ఏసీఐ నుంచి ఎంపీ గారు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 2 కావాల్సిన వాళ్ళు కాబట్టి ఒక్కొక్కటి అడిగి తీసుకొస్తా ఉన్నాం. ఇప్పుడే జయకృష్ణ చెప్తా ఉన్నారు, నెక్స్ట్ సీజన్ లోని ఏసీఐ వారి నుంచి కూడా రికగ్నైజ్డ్ ప్లేయర్స్ ని తీసుకొచ్చే విధంగా వాళ్ళతో సంప్రదించి చేద్దామంటే అది ఏదైనా జరిగే అవకాశం ఉంటే చెప్పండి, నేనే మాట్లాడి ఆ ఇనిషియేషన్ కూడా తీసుకుందాం అని కూడా చెప్పడం జరిగింది. చాలా స్పోర్టివ్ స్పిరిట్ తో వచ్చారు ముందుకు. ఎందుకంటే చెప్తున్నారు బాలాజీ గారు, వాట్ ఈస్ దాటిన తర్వాత జనరల్ గా ఆ ఏజ్ లో ఉండే ప్రయారిటీస్ వేరేగా ఉంటాయి. యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ ఫుల్ టైం స్పెండ్ చేస్తే ఒక లెక్క గానీ, లేకపోతే ప్రయారిటీస్ ఏముంటాయంటే కుటుంబంకి ఎలాగా, సెటిల్ అవడానికి ఎలాగా, పిల్లల్ని సెటిల్ చేయడానికి ఏం చేయాలి, ఇదే మన ప్రయారిటీస్ ఉంటాయి వాట్ ఈస్ దాటిన తర్వాత. కానీ ఈ
ఆ ఏజ్ గ్యాప్ ఆ ఏజ్ 40+ లో స్పోర్ట్ మీద ఇంట్రెస్ట్ రావాలని మిమ్మల్ని ఇనిషియేట్ చేసి ప్రోత్సహిస్తున్నందుకు తప్పకుండా వీళ్ళందరినీ కూడా అభినందించాలి. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. జడ్జిమెంట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. వచ్చిన వాళ్ళు నిరుత్సాహం చెందకుండా వెళ్ళారా లేదా అది చూడాలి. ఇవన్నీ చూసి ప్లేయర్స్ అందరూ వచ్చారా లేదో చూడాలి. ఒకటి కాదు, ఈ ఎంత ఒత్తిడి తట్టుకుంటుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకురా బాబు ఈ టోర్నమెంట్స్ నడిపించడం అని. కానీ వాళ్ళు దీన్ని చాలా సమర్థవంతంగా చూసుకొని 4 seasons కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇది కూడా చేద్దామని ఆలోచిస్తున్నారంటే ఒక ప్యాషన్ తో ఉన్నారు. తప్పకుండా మీరు ఈ నలుగురిని అభినందించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లోని ఒక స్పోర్ట్స్ హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతాం. మనం ఏదైతే ఈ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా లారీ స్టాండ్ దగ్గర ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 48 crores తోటి ఖేలో ఇండియా కూడా అపీల్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ శాంక్షన్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఆ 48 crores కూడా శాంక్షన్ అయితే మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 3 blocks కింద కూడా డిపిఆర్స్ అన్ని వెళ్ళిపోయినాయి సార్. అది కూడా చేయబోతా ఉన్నాం. ఇప్పటికే మొన్ననే ఒక 4-5 months బ్యాక్ సౌత్ ఇండియా బ్యాడ్మింటన్ మీట్ కూడా పెట్టాం. ఆల్మోస్ట్ 9 రాష్ట్రాల నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ కూడా నేషనల్ ఆడిన వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. కూడా నమస్కారం. లెజెండ్స్ 2025 సీజన్ 4 సోదరులు బాలాజీ గారికి, జయకృష్ణ గారికి, వారి యొక్క మిత్రులకి అభినందనలు తెలియజేస్తాము. ఎందుకంటే సీజన్ 4 అంటే 4 seasons ఇలాగా మ్యాచ్ నిరంతరాయంగా పెడుతున్నారు అని అంటే టోర్నమెంట్స్ చిన్న విషయం కాదు. రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరం ఎంత గొప్పగా చెప్పుకుంటామో అదే రీతిలో ఒక స్పోర్ట్స్ హబ్ కింద కూడా రాజమహేంద్రవరం తయారవుతా ఉంది. క్రీడాకారులు అనేక మంది అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ప్రతిభను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక పక్కన క్రికెట్తో పాటు బ్యాడ్మింటన్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రోత్సాహం కావాలి. అలాగే వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి ఒక వేదిక కావాలి. అలాగా ఒక ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి ఈ లెజెండ్స్ ఏదైతే టోర్నమెంట్ ద్వారా సోదరులు చేస్తున్న కార్యక్రమాన్ని మనం అందరం కూడా అభినందించాలి. ఎందుకంటే టోర్నమెంట్ పెట్టాలంటే చిన్న విషయం కాదు. అది ఆర్థికపరమైన సమస్యలు ఒక్కటే ముడిపడి ఉండవు. ఆర్థికపరమైన సమస్యలతో పాటు ఆ టీమ్ సెలక్షన్ కానీ టోర్నమెంట్ రన్ చేయడం కానీ ప్రతిరోజు లెగిసి అక్కడ అన్ని కూడా టీమ్స్ ఫిక్స్ చేసి దాని తర్వాత ఎంపైరింగ్లో డెసిషన్స్ సమర్థవంతంగా పెడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఏం చేయాలని కూడా ఇందాక కృష్ణ సోదరులు చెప్తా ఉన్నారు. ఈ ప్యాషన్తో ఉన్నవారు వీళ్ళని తప్పకుండా ప్రజలందరూ కూడా అభినందించాలి. అలాగే ఇప్పుడే చెప్తా ఉన్నారు ఈ క్రీడ ఎంత గొప్పదంటే లాస్ట్ ఇయర్ విన్నర్స్ రన్నర్స్ ఈ రోజు తారుమారై లాస్ట్ ఇయర్ రన్నర్స్ విన్నర్స్ అయ్యారు, లాస్ట్ ఇయర్ విన్నర్స్ రన్నర్స్ అయ్యారు. అంటే గెలుపు ఓటములు ఎవరికి కూడా శాశ్వతం కాదు. గెలుపు అన్నది నీ దగ్గర ఉండాలంటే నువ్వు అనునిత్యం ఆ గెలవడానికి కృషి చేయాలి. ఓటమి కూడా నీతోటి శాశ్వతంగా ఉండదు. నువ్వు కృషి చేసినట్లు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని గెలవడానికి అడుగులు ముందుకు వేయాలి. ఇది ఒక నిదర్శనం. కిందటి సంవత్సరం ఏదుందో ఈ రోజున అలాగే విన్నర్స్ రన్నర్స్ మారారు. తప్పకుండా రాబోయే సంవత్సరం కూడా వీళ్ళు టోర్నమెంట్ పెడతానని చెప్తా ఉన్నారు. కాబట్టి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ వారు గెలవడానికి కృషి చేయాలని, అలాగే రాబోయే రోజుల్లో కూడా రాజమహేంద్రవరాన్ని ఒక క్రీడా హబ్ కింద ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దేందుకు కూటమి అనునిత్యం కృషి చేస్తూ ఉంది. దానికి తగ్గట్లుగా అడుగులు కూడా ముందుకేస్తా ఉన్నామని తెలియచేస్తూ మరొకసారి ఈ యొక్క మంచి టోర్నమెంట్ క్లోజింగ్ సెరమనీకి ఏదైతే ఓపెనింగ్ సెరమనీని మిస్ అయి ఉన్నాను, క్లోజింగ్ సెరమనీకి ఎట్టి పరిస్థితుల్లో రావాలని ఇంకా పూజ చేయాల్సి ఉంది, చేయకుండా వచ్చేసాను. కేవలం వీళ్ళతో ఉండాలి క్లోజింగ్ సెరమనీ మూమెంట్, నేను కూడా ఈ చెరిషింగ్ మూమెంట్లో నేను కూడా ఉండాలని చెప్పి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరొక్కసారి ఈ ఆర్గనైజర్స్ని అభినందిస్తూ మీడియా వారందరికీ కూడా నమస్కారం.